హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వెరైటీతో వచ్చాను. ఎందుకంటే ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు మనకు టక్కున గుర్తొచ్చేది ఏంటంటే, మనకి ఒంటికి బాగా బలం ఇచ్చేది కూడా మినపప్పు పచ్చడి. ఆ మినపప్పు పచ్చడి కోసం ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. అది ఎలా చేసుకోవాలో ఒకసారి ట్రై చేద్దాం. ముందు మిరపకాయలు ఒలుచుకొని ఒక బాండలు తీసుకొని ఆ బాండల్లో మినపప్పు వేసుకొని ఒక గ్లాస్ మినపప్పు తీసుకుందాం. వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోధుమ కలర్ అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. గోల్డెన్ కలర్ రావాలి. కొంచెం లేట్ అవుతుంది, కానీ కొంచెం ఓపికగా చేసుకుందాం మనం. ఆల్మోస్ట్ గోల్డ్ కలర్లో వచ్చేసింది. కావాలంటే చూడండి, గోల్డ్ కలర్కి వచ్చేసింది. మినపప్పు కానీ లేకపోతే పొట్టు తీని పప్పు కానీ ఏదైనా మనకి వాడుకోవచ్చు. నేను గుండు మినపప్పుని వాడుతున్నాను. ఫ్రై అయిపోయాయి, ప్లేట్లో తీసుకుందాము. ఎందుకంటే చల్లారాలి కాబట్టి ఇంకొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకుందాము. దీంతోపాటు కొంచెం ధనియాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. మనం దీంట్లో టేస్టీ కోసం ఒక టమోటా వేద్దాం. 2 టమోటాలు తీసుకుందాము. ఆ టమోటాలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనము మిరపకాయల పచ్చడి తిరగబోయాం, అందుకనే పచ్చి వాసన రాకూడదు. అందుకని టమోటా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇంకా మనం రోట్లోకి వెళ్ళి దంచేద్దాం. రోట్లో మిరపకాయలు వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా దంచాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మా నెల్లూరు స్టైల్ మేము రోట్లో వేసి దంచుతాము. టమోటాలు వేసేసాను. కొంచెం చింతపండు ఆల్రెడీ మనం నానబెట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు వేసుకొని దంచుకోవాలి. టమాటాలు, చింతపండు, కొంచెం మినపప్పు కూడా వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కొంచెం బాగా మెతుకున్నప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే నేను దంచుతుంటే నోరు ఊరేస్తుంది. నాకైతే నోరు ఊరుతుంది. ఎంత కలర్ఫుల్గా ఉందో. నేనైతే 2 ఆనియన్స్ వేసుకున్నాను. మినపప్పు మిగిలినవి కొన్ని మినపప్పు వేసేసుకున్నాము. అన్నీ వేసేసి బాగా దంచేసుకోవాలి. ఆనియన్ను చక్క మొగ్గగా దంచుకోవాలి. ఎందుకంటే ఆ రసం దానిలో టేస్ట్ పోతేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది కట్ చేసి వేసుకుంటారు, అలా వేసుకోకండి. ఇట్లా దంచుకుంటేనే చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకేముందండి, ఆల్మోస్ట్ మన పచ్చడి అయిపోయినట్టే. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం చింతపండు రసం పోసుకుందాము. ఎందుకంటే చింతపండు నానబెట్టిన రసం ఉంటాయి కదండి, ఆ కొంచెం వేసుకుందాము. కొంచెం ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకుందాము. కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి దంచకూడదు, నూరుకోవాలి. ఇలా నూరుకోవాలి. అయిపోయింది. వేడి అన్నంలో కానీ, దోశలో కానీ, ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా స్పెషల్ ఏంటో మినపకాయల పచ్చడి చాలా టేస్టీ.